నీకొక్కసారి చెప్తే అర్థం కావట్లేదా బాగి? నేను లంచ్కి రావడం కుదరదు. అంజు చూసిందంట. మీరు త్వరగా రండి. మీరు వెళ్ళేటప్పుడు ఎక్కువ హడావిడి ఉండకూడదు. వాళ్ళెవ్వరికి డౌట్ కూడా. అందరినీ కలిసి ఏ హడావిడి చేయకుండా బయటికి వెళ్ళిపోమని చెప్పి. మిలిటెంట్స్ ఎక్కడున్నారో తెలిసిపోయింది రాత. బాయ్స్, ఏమైంది? మీరు ఎక్కడ ఉన్నట్టు మిలిటరీ వాళ్ళకి తెలిసిపోయింది. త్వరగా బయలుదేరండి. ఒక్క నిమిషం. అమరేంద్ర కారణంగా ఉన్నాయి. ఈ నలుగురు అమరేంద్ర పిల్లలు. ఈ పాప అమ్మమ్మ. ఈ పాప అమరేంద్ర చిన్న కూతురు. ఇందాక బాల్ కోసం ఇక్కడికి వచ్చింది ఈ పాపే. ఆమె మీ ఎదురు ఫ్లాట్ లోనే. నీ ఫోన్ ఇవ్వు. ఇందులో అమరేంద్ర ఫోన్ నెంబర్ ఉంది. వెనకాలండి. కదులుతూ చంపేస్తా. కూర్చోండి. నువ్వు లోపలికి వస్తే అరగంట తర్వాత ప్రతి 5 నిమిషాలకి ఒక డెడ్ బాడీ కిందకు వస్తుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సంగప్రియ అపార్ట్మెంట్ లో తలదాచుకున్న ముష్కరులు. మను 5 ఉగ్రవాదులు ఈ అపార్ట్మెంట్ లో తలదాచుకున్నారు. ఆపరేషన్ దివాళీ కొనసాగుతోంది. ఆయన భార్య 4 పిల్లల్ని బందీలుగా పట్టుకున్నట్టు తెలుస్తోంది. బందీలుగా ఉన్న వాళ్ళని ఒక్కొక్కరుగా చంపుతామని బెదిరిస్తున్నట్టు తెలుస్తుంది. అవును, సూపర్ న్యూస్. అంటే నీకు కాలంలో కలిసి వచ్చిందన్నమాట. అది సాధించబోతున్నా. బాగా పిల్లలు బను. పైగా ఇలాంటి ఎంతో మంది తీవ్రవాదుల్ని ఆయన కాల్చి, అలానే ఆ తీవ్రవాదుల్ని వదిలిపెట్టను లేడు. కుటుంబం వాళ్ళు భాగిని పిల్లల్ని చంపేస్తారు అంట. అంతేనా? అవును.